తొలి శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజించండి. ఏడాదంతా సిరి సంపదల వర్షం. ప్రతి శుక్రవారం సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని పూజించడం సాధారణ విషయమే. అయితే 2026వ సంవత్సరం తొలి శుక్రవారం నాడు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన విషయం తెలిసిందే. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారాలలో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక 2026 కొత్త సంవత్సరంలో మొదటి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వలన మీ ఇంటికి ఏడాది పొడవునా సిరి సంపదలను తెచ్చిపెడుతుంది అని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ నూతన సంవత్సరంలో మీ ఖజానా సంపదతో నిండి ఉండాలి అని కోరుకుంటే ఈ శుక్రవారం నాడు పూజలో ఈ చిన్న పనులు చేయండి. లక్ష్మీదేవికి తెలుపు రంగు, తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఏడాది తొలి శుక్రవారం నాడు లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజించండి. లేదా ఇంట్లోనే లక్ష్మీదేవికి చక్కెరతో చేసిన మిఠాయి, వెన్న లేదా ఖీర్ను సమర్పించండి. వీటితో పాటు అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులను సమర్పించండి. దీంతో శుక్రుడు బలపడి మీకు సానుకూల ఫలితాలు ఇస్తాడు. శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో నింపిన దీపాన్ని వెలిగించండి. దీపానికి కొద్దిగా కుంకుమ పువ్వు లేదా యాలకులు జత చేయండి. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని దూరం చేయడంతో పాటు లక్ష్మీదేవిని మీ ఇంటికి తీసుకొస్తుంది. ఏడాదిలో మొదటి శుక్రవారం నాడు శ్రీ యంత్రాన్ని పాలు, గంగాజలంతో అభిషేకించండి. దీన్ని మాతృరూపంగా భావిస్తారు. దీనిని క్రమం తప్పకుండా పూజించడం వలన పేదరికం పోయి సిరి సంపదలు వస్తాయి. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం పఠించాలి. పఠించడం వీలు కాకపోతే ప్రశాంతమైన మనస్సుతో ఆ స్తోత్రాన్ని వినండి. హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రవారాలలో ఈ స్తోత్రాన్ని పఠించడం వలన జీవితంలో శ్రేయస్సుతో పాటు సిరి సంపదలు పొందుతారు. ఈ శుక్రవారం నాడు 7 లేదా 11 మంది యువతులను ఆహ్వానించి వారికి తెల్లటి స్వీట్లు తినిపించండి. హిందూ విశ్వాసాల ప్రకారం అమ్మాయిలను లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు. అందుకే వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇది మీ ఇంటికి సంపదను తీసుకువస్తుంది.